Hello guys, welcome to post-match discussion of qualifier 2 between Sunrisers Hyderabad and Rajasthan Royals. మేము క్రిక్ పాడ్ మొత్తానికి రాజస్థాన్ సక్సెస్ఫుల్గా చోక్ చేసి ఎస్ఆర్హెచ్ని ఫైనల్స్ పంపించింది. లేదు, ఎస్ఆర్హెచ్ సక్సెస్ఫుల్గా ఆర్ఆర్ని చోక్ చేసి ఫైనల్స్కి వెళ్ళారు. ఇది బాగుంది. మ్మ్. ఏంటమ్మా సందీప్, ఈ టీంతోనే మీరు ఓడిపోయింది ఎలిమినేటర్లో? ఈ టీం ఏమి వీక్ టీం ఏం కాదు, స్ట్రాంగ్ టీమే. కాకపోతే అహ్మదాబాద్ మ్యాచ్ లో సెకండ్ ఇన్నింగ్స్ అప్పుడు డ్యూ ఫ్యాక్టర్ ఉంటది కదా, అందుకని వాళ్ళు గెలిచారు, మేము ఓడిపోయాం. రెచ్చిపోయారంటావా వాళ్ళు? అది సరే, ఆర్ఆర్ కూడా టాస్ గెలిచినప్పుడు డ్యూ వస్తుందని ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు, రాలేదు. ఈరోజు అవును, ఈరోజు డ్యూ లాస్ట్ లో ఛాన్స్ చుక్క అని చెప్పాడు కదా. చుక్క కూడా డ్యూ లేదు ఈరోజు అసలు గ్రౌండ్ లో. చుక్క చుక్క అంటే అది చుక్క కూడా లేదు అసలు. అది ఎస్ఆర్హెచ్ కి బాగా ఫేవర్ స్పిన్నర్స్ అయింది. రెచ్చిపోయారు. మామూలు స్పిన్నర్స్ కాదు, పార్ట్ టైమర్స్. అదే పార్ట్ టైమర్స్, దీనమ్మ స్పిన్నర్స్ కాదు వాళ్ళు. అభిషేక్ యువరాజ్ సింగ్ అయిపోయాడు. అది అభిషేక్ యువరాజ్ సింగ్ అయిపోయాడు, షాబాజ్ అభిషేక్ జడేజా అయిపోయాడు, కమిన్స్ ధోని అయిపోయాడు. అది మాత్రం నిజమేలే, కమిన్స్ ధోని అయ్యాడు ఎక్సలెంట్. ఈరోజు. కానీ అసలు డ్యూ లేదు అనగానే పార్ట్ టైమర్స్ కి ఫుల్ స్పెల్స్ ఇచ్చి వాడుకున్నాడు చూడు, ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసి. ఎక్సలెంట్ అసలు ఈరోజు. అది వెళ్దాం, సో డిస్కషన్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ అభిషేక్ శర్మ ఓ 6 కొట్టాడు, ఓ 4 కొట్టాడు. మా సూపర్ స్టార్ట్ ఇచ్చాడు అనుకున్నాం, వెంటనే క్యాచ్ కూడా ఇచ్చాడు. ఏ అభిషేక్ శర్మ నువ్వు 36 యోధుడు, వీరుడు, సూర్యుడు అంటారు. బొక్క చూపించాడుగా, అది బౌలింగ్ స్టార్టింగ్ లో వేసాడు, మంచి బౌలింగ్ వేసాడు. బౌలింగ్ నేను బ్యాటింగ్ బ్యాటింగ్ ఈరోజు ఎక్స్పెక్ట్ చేయాలి అసలు. 6-4 కొట్టంగానే నేను ఫిక్స్ అయిపోయా తెలుసా, పవర్ ప్లే 100, మ్యాచ్ 250 టార్గెట్ అని. వెంటనే ఒక చూపించాడు ఫస్ట్ ఓవర్లోనే, అవుట్ అయిపోయి. వాళ్ళందరూ ఇన్సైడ్ ఫీల్డర్స్ క్యాచ్ వెళ్తున్నట్టుంది నాకు. నెక్స్ట్ రాహుల్ త్రిపాఠి ఎక్సలెంట్ ఈరోజు, ఎక్సలెంట్ ఇన్నింగ్స్ అసలు. అవునవును. మాటలు లేవు అసలు ఆ ఇన్నింగ్స్ కి. కానీ చూసావా, అసలు ఏంటి? ఇంపార్టెంట్ మ్యాచెస్ అంటే ఊగిపోతా అసలు, ఆ కొట్టడం గానీ, షేక్ వెల్ బిఫోర్ యూజ్ అన్నట్టు బాడీ అంతా ఊపేసి మరీ కొడతాడు. షేక్ అది వాడు స్టైల్, మనం ఏం చేస్తాం ఇప్పుడు. ఎట్లా ఫ్యాఫ్ అయితే ఇట్లా కొడతాడు. గుర్తు పెట్టుకోవాలి రాహుల్ త్రిపాఠిని. అభిషేక్ మ్యాచ్ అభిషేక్ శర్మ నుంచి ఈరోజు ఏం ఎక్స్పెక్ట్ చేశారో త్రిపాఠి అది చేసి చూపించాడు. అవును. అది అక్కడ కాకపోతే ఈ 37/15 వాళ్ళకి ఆర్ఆర్ కి తేడా. అసలు కొట్టుడు మాత్రం పిచ్చగొట్టాడు అసలు. అశ్విన్ లేదు, బౌల్ట్ లేదు, ఉతికి ఆరేసాడు. కానీ ఈరోజు ఇంకొక దరిద్రం ఏంటంటే, స్లో బౌన్సర్స్కి ఆ థర్డ్ మ్యాన్ క్యాచ్ ఇచ్చి వరస్ట్గా కొట్టారు ఎస్ఆర్ఎస్ బ్యాట్స్మెన్. అదే కదా త్రిపాఠి ఆడైతే. త్రిపాఠి ఒకడు హెడ్ ఒకడు, నితీష్ వరస్ట్ షాట్ అవుట్ అయ్యాడులే. నితీష్ వర్స్ట్ ఆడలేదు. అది వాడు ఇద్దరు దాన్ని ఏమనుకున్నాడు అంటే, వాడు తెలివిగా ఇద్దరు ఫీల్డర్ మధ్య నుంచి కొడదాం అనుకున్నాడేమో. చాలా ఫూలిష్ గా అనుకున్నాడు. మధ్యలోంచి కూడా కాదు, ఫీల్డర్ పై నుంచి కొడదాం అనుకున్నాడు కనెక్ట్ చేసి, కానీ కనెక్ట్ అవ్వలేదు అది. ఇట్స్ ఓకే. నెక్స్ట్ ఈయన పెద్ద మనిషి మార్క్రమ్ గారు వచ్చారు. ఫస్ట్ బాల్ సింగిల్ తీశారు పెద్ద మనిషి లాగా, సెకండ్ బాల్ అవుట్ అయిపోయాడు. అవుట్ కూడా ఎలా అయ్యాడు, ఎడ్జ్ ఇచ్చాడు. ఎడ్జ్ ఫస్ట్ స్లిప్ కూడా ఇవ్వాల, ఎడ్జ్ డైరెక్ట్ థర్డ్ మ్యాన్ కి ఇచ్చాడు. అది ఆయన గొప్పతనం. ఫైనల్స్ లో చూపిస్తాడులే అంతా, ఈ సీజన్ అంతా ఫైనల్స్ లో నేను చెప్తున్నా. మార్క్రమ్ క్యాచ్లు పట్టని తీసుకున్నారు, నీకు అర్థం కావట్లే. ఆ మాత్రం అలా ఉంటే గ్లెన్ ఫిలిప్స్ తీసుకోవడం బెస్ట్. క్యాచ్లు పడతాడు, బౌలింగ్ చేస్తాడు, హిట్టింగ్ చేస్తాడు, వికెట్ కీపింగ్ కూడా చేస్తాడు. గ్లెన్ ఫిలిప్స్ లేడు, గ్లెన్ ఫిలిప్స్ కనపడ్డాడు ఎస్ఆర్ఎస్ మేనేజ్మెంట్ కి. అదేగా, గ్లెన్ ఫిలిప్స్
ఫారినర్స్ RCB తీసుకోవాలన్నప్పుడు బ్లాంక్ అయిపోద్ది కళ్ళు. ఆర్సీబీకి ఎలా అయితే సగం టోర్నమెంట్ వరకు విల్ జాక్స్ కనపడి చావలేదు, వీళ్ళకి ఫుల్ వీళ్ళకి టోర్నమెంట్ సగం కనపడలేదు. టోర్నమెంట్ కాదు, మరీ వరస్ట్గా లాస్ట్ ఇయర్ ఒక మ్యాచ్ 2 మ్యాచ్లు ఎన్నో ఆడిచ్చారు, గొప్పగా రిచ్గా 2 మ్యాచ్లు ఆడిచ్చారు లాస్ట్ ఇయర్ ఫిలిప్స్ని, రిచ్, వెరీ రిచ్. నెక్స్ట్ యాజ్ యూజువల్ కాటేరం కొడుకు కాపాడాలి, కాటేరం కొడుకు వచ్చి కాపాడాడు. అర్లేలే రోజు మంచిగా ఆడాడు, బాగా చూసావా? ఆడాడు. తెలిసి నేను అక్కడ కానీ అది- వికెట్ ఇప్పుడు సందీప్ శర్మ ఫిలిప్స్ వికెట్ బాగా రాకపోవటానికి వేశాడు. కారణం చెప్తాను నేను. అన్ని ఫిలిప్స్ రావటానికి కారణం ఏంటంటే ఆ, ప్యాట్, హెడ్, కమిన్స్ ని తీయరు. ఉమ్, అది ప్యాట్, హెడ్, క్లాస్ అన్ని తీయరు. ఉమ్, సో ఇంకోటి ఉన్నాడు మార్క్రమ్. మార్క్రమ్ ఏంటి, ఎస్ఏ లీగ్ గెలిపించాడు, ఉమ్, సౌత్ ఆఫ్రికా లీగ్ అక్కడ. ఉమ్. సో మేము కావ్య పాప మాకొద్దు, నాకు మార్క్రమే కావాలంటది. అది మార్క్రందే రుచి. స్పెషల్ కేటగిరీ. స్పెషల్ కేటగిరీ. క్లాస్ అయితే ఆ 0 చూసావా, ఒక 4 కూడా కొట్టలేదు, అన్ని 6లే క్లాస్ కొట్టాడు, కానీ సాటిస్ఫాక్షన్ 56 కదా, ఆ 56 కదా చహల్ మీద. చహల్ మీద 47 48 వెళ్తున్నాయి అప్పుడు చూపించాడు. వాడు ఫస్ట్ 6 కొట్టే ముందు ఎవరు మోస్ట్ ఎవరు కొట్టారు 6 బై 56? క్లాస్ అన్న చహల్ మీద. ఒరేయ్, ఆ నాన్న కూడా ఆడలేదురా మ్యాచ్లు క్లాస్ అసలు IPL లో, అప్పుడే అన్ని అదే కదా. మొత్తం టోటల్ T20s లోరా. టోటల్ గానా అంత కొట్టించుకున్నాడు చహల్ బాబు. కానీ లాస్ట్ కి వికెట్ మంచి బౌలర్ సందీప్ శర్మ, అసలు ఎక్సలెంట్ బాల్ అది, యార్కర్. ఈ రోజు హైలైట్ అంటే రాజస్థాన్ కి బౌల్ట్ ఫస్ట్ ఫుట్బాల్ చూపించాడు యాజ్ యూజువల్, అంటే రన్స్ కొట్టించి ఫుట్బాల్ అనకూడదు కానీ వికెట్స్ తీసాడు. ఇంకా మిడిల్ ఇన్నింగ్స్ కి వచ్చేసరికి ఆవేశం అన్న ఊపాడు అసలు, ఇలా ఇలా షేక్ ఆడిచ్చాడు ఆవేశం అన్న అసలు వచ్చి. ఫస్ట్ ఓవర్ రన్స్ తిన్నాడు, ఎవరు బ్యాటింగ్ చేస్తున్నప్పుడు త్రిపాఠి చేతిలో అనుకుంటా, త్రిపాఠియే రన్స్ తిన్నాడు. ఇయర్ రాజస్థాన్ నుంచి 2 డైమండ్స్ అన్నమాట, 2 కాదు 3. Next అక్కడికి ధ్రువజురేల్ ఒకడు, ఇదిగో రియాన్ పరాగ్, ఇదిగో అవేష్ చూడు, ఖాన్. గెంటేస్తే గేట్ కూడా రియాన్ పరాగ్ కిందకి వెళ్ళిపోయాడు. ట్రేడ్ ఏంటనుకుంటున్నావు, LSG రాజస్థాన్ పడిక్కల్ని LSG తీసుకుని ఆవేష్ ఖాన్ రాజస్థాన్కి ఇచ్చారు. రిజల్ట్ ఏంటి, పడిక్కల్ వన్ ఆఫ్ ద వరస్ట్ సీజన్స్ ఎవరు, ఆవేష్ ఖాన్ వన్ ఆఫ్ ద బెస్ట్ సీజన్స్ ఫర్ అ బౌలర్. అవేష్ ఖాన్ ప్రూవ్ చేసుకున్నాడు, సంగాకర చేతిలో పడ్డాక బాగా నలిగాడు అన్నమాట. సంఘకారు కాదు, అక్కడ బౌలింగ్ కోచ్ షేన్ బాండ్. కానీ సంగాకర కూడా ఉంటది కదా, న్యూజిలాండ్ కదా. మాదే, మా ప్రోడక్టే, మా ఎక్స్. అది నెక్స్ట్ జైస్వాల్. సరే, ఒకటే సంతోషం ఏంటంటే జైస్వాల్ కొంచెం వరల్డ్ కప్ టచ్లోకి వచ్చాడు, లేదంటే అది అయ్యేది. ఇలానే ఆడాలి కానీ ఆడ్డు. ఎవరో ఆడరు కోహ్లీ తప్పిస్తే, అదే మ్యాజిక్. మళ్ళీ కోహ్లీనే బెంగుతారు, అది నీ వల్లే ఓడిపోయిందని. ఓడిపోయాడు. అసలు సెకండ్ ఇన్నింగ్స్ బౌలింగ్ హైలైట్ అంటే చెప్తున్నా కదా, అభిషేక్ శర్మ రావడం. వచ్చినప్పుడే ఫస్ట్ ఓవర్ లోనే షాబాజ్ ఈరోజు ఇంపాక్ట్ ఆఫ్ రాగానే చీదినమ్మ, షాబాజ్ ఎందుకు వచ్చాడు ఇంపాక్ట్, మయాంక్ మార్కండేని తీసుకోవచ్చు కదా, ప్రాపర్ స్పిన్నర్ అనుకున్నా కానీ షాబాజ్ బీ లైక్ హోల్డ్ మై ఆఫ్ స్పిన్ అని చెప్పాడు. ఎక్సలెంట్ బౌలింగ్ షాబాజ్, అభిషేక్ అసలు 4 ఓవర్లు ఊపేశారు అసలు. వాళ్ళ ఇంపాక్ట్ ఉన్నాడు హెట్ మేర్ గడ్. అభిషేక్ నాకు తెలిసినంత వరకు ఫస్ట్ టైం అనుకుంటా IPL లో ఫుల్ 4 ఓవర్స్ స్పెల్ అయ్యాడు. ఈరోజు 4 ఓవర్స్ స్పెల్ వేసాడు అభిషేక్. షాబాజ్ కూడా ఈ సీజన్ SRH కి సక్సెస్ అయ్యాడని చెప్పాలంటే, అంటే ప్రతి మ్యాచ్ బౌలింగ్ మొత్తం 4 ఓవర్స్ వేయడం, ఒక 2-3 ఓవర్స్ అలా వేసినా కూడా కొంచెం ఇంపాక్ట్ చూపించాడు. ఈ రోజు అయితే ఫుల్ ఇంపాక్ట్ అసలు. వాళ్ళకున్న స్పిన్నుల్లో వాడేగా ఇంకా. అవును, మయాంక్ మార్కండే ఉన్నాడులే, కానీ వీళ్ళు ఏంటంటే ఎండ్లో ఈరోజు రన్స్ కూడా కొట్టాడు కదా, 20-25 రన్స్ కూడా కొట్టాడు ఈరోజు. నెక్స్ట్ ధ్రువజురేల్ అన్నయ్య పాపం ఆడిన మంచి నాక్స్ అన్నీ వెళ్ళిపోతున్నాయి ఈ మధ్యన, అందులోనూ స్పెషల్గా IPLలో. లాస్ట్ ఇయర్ కూడా 2-3 మ్యాచ్లు మంచి ఫినిషెస్ కానీ వేస్ట్ అయిపోయావి. ఈ రోజు కూడా ఎక్సలెంట్గా అన్న, రాత్రి ఉదయించే సూర్యుడు. అన్న ఉదయించేటప్పుడు అందరూ పడుకుంటారు. అది
అందరూ పడుకున్నప్పుడు అన్న ఉదయిస్తాడు, అందరూ ఉదయించినప్పుడు అన్న వాళ్ళు ఉదయించారు కదా అని చెప్పి అన్న రెస్ట్ తీసుకుంటాడు. అది కానీ ఏదోట్లే, ఇంకా మెగా ఆప్షన్ ఉంది కాబట్టి వర్త్ ప్రూవ్ చేసుకోవాలి కదా, మరి రిటైన్ అవుతారు లేదా ఇంకా. ఇంకా మొత్తానికి ఆరెంజ్ ఆర్మీ ఫైనల్కి వెళ్ళారు అండర్ ఆస్ట్రేలియన్ కెప్టెన్ ఈసారి. సృజన్ నాకు ఒక నిమిషం, మనం ఒక పెద్ద మనిషి గురించి మర్చిపోతున్నాం. అవన్ యారు? అబ్దుల్ సమద్. వాడు నాకు తెలిసి పక్కా ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్ వీడియోలు వాడి దగ్గర ఉన్నాయి. అవి చూపించి బ్లాక్ మెయిల్ చేసి టీమ్ లెవెల్, అదే 11 ప్లేయింగ్ లెవెల్ లో ఉంటున్నాడు. అవును, ఏమైనా యూజ్ ఉందా? ఏం యూజ్ లేదు. వరస్ట్ అసలు అది. ఒక్క మ్యాచ్ ఆడి ఇప్పుడు తీసి బ్యాటింగ్ పడేయకండి. ఏంట్రా పరాగలాగా మళ్ళీ నెక్స్ట్ సీజన్ కమ్బ్యాక్ ఇస్తే. ఓరే అమ్మ వద్దురా బాబు. ఏమో కరెక్టే, కరెక్ట్ పాయింట్ పట్టాడు. లైక్ ఇప్పుడు సంథింగ్ పరాగన్ కూడా ఇట్టే అన్నారు కదా, పరాగన్ దీనికన్నా దారుణంగా అన్నాడు. కానీ ఈ బిర్యానీలో లవంగం లాగా. పరాగ్ కూడా లాస్ట్ 2-3 అసలు సెకండ్ హాఫ్ లో పరాగ్ ఏమంతగా ఆడలేదు. కానీ ఈ సో టీం ఎలిమినేట్ అయిపోయింది కాబట్టి రాజస్థాన్కి ఇయర్ పాజిటివ్స్ ఏమన్నా ఉన్నాయి అని మనం మాట్లాడుకుంటే కనుక అది పరాగే. ఎక్సలెంట్, అసలు చూపించాడు నేను ఆడగలను అని ప్రూవ్ చేసాడు ఇయర్ పరాగ్. వాళ్ళ దరిద్రం ఏంటంటే ఇప్పుడు ఎస్ఆర్హెచ్ ఉందనుకో, దాంట్లో ఇప్పుడు ఆ ప్లేయింగ్ 11 లో ప్రతి ఒక్కరు వర్త ప్రూవ్ చేసుకున్న వాళ్ళు అయితే కాదు. అదే ఆర్ఆర్ లో అనుకో, ప్రతి ఫస్ట్ నుంచి చివరి వరకు ఎవరో ఒకరు ఏదో టైంలో ఆడారు. అంటే పవెల్ అలాంటి వాళ్ళని తీసేస్తే అంతమంది ఉన్నా కూడా వీళ్ళు ఊడిపోయారంటే వీళ్ళు ఏ రకంగా చోక్ చేస్తారో అర్థం చేసుకోవాలి. చోకర్స్ నువ్వు అన్నావు కదా స్టార్ట్ అవ్వక ముందు, చోకర్స్ అని చెప్పి. వీళ్ళే ఎంత వరస్ట్ అంటే ఈ చోకర్స్ చేతిలో మొన్న ఓడిపోయారు చూడు ఒకళ్ళు. కాదు, మా దగ్గరికి రాని నీ దినం తేడదు అసలు. ఈ ఇంత నాకు బ్లడ్ బాయిల్ అయిపోతుంది. మొన్న హోల్ హార్టెడ్ గా సపోర్ట్ చేసే ఆర్సీబీకి ఈ ఎదవల చేతిలో ఓడిపోయారు. మొన్న ఎదవల చేతిలో చోక్ చేశారు. చెప్పాను కదా పిచ్ ఎఫెక్ట్ అని. పిచ్ తొక్క అయ్యే చెప్పు. ఇంకా ఫస్ట్ మ్యాచ్ అంతే, ఈవెన్ ఎస్ఆర్హెచ్ కూడా ఓడిపోయింది కేకేఆర్ మీద. సేమ్ అహ్మదాబాద్ పిచ్, అదే పిచ్. వాళ్ళు డిజర్వింగ్, వాళ్ళు సెకండ్ ప్లేస్ లో ఈ రోజు ఆడుకుని వాళ్ళు ఫైనల్స్ కి వెళ్ళే ఛాన్స్ ఉంది. ఆ రోజు ఓడిపోయిన వాళ్ళు. మీకేముంది? మళ్ళీ మ్యాచ్ ఓడిపోయాక 6 ఎలిమినేటర్లు గెలిచాము, ఒక ఎలిమినేటర్ ఓడిపోతే ఎలివేషన్స్ మళ్ళీ దానికి. అదే నేను కూడా అదే చెప్దాం అనుకుంటా. 6 ఎలిమినేటర్ గెలిచా, మళ్ళీ ఇదేదో గ్రేటెస్ట్ కంబ్యాక్ అన్నట్టు చెప్తున్నాడు. కేకేఆర్ 2014 లో ఇచ్చిన కంబ్యాక్ ఉంది, ఇది జుజుపిఎస్ 2015 లో ముంబై ఇచ్చింది ఏంటి? ముంబై గురించి నేను చెప్పను, యాంటీ ముంబై. నేను ఏంట్రా సిఎస్కే బ్లడ్. నువ్వు సపోర్ట్ చేసే 2 టీములు వద్దులే, మళ్ళీ అక్కడికి వెళ్ళొద్దు. ఎందుకు అవసరం ఆ కాంట్రవర్సీలు ఇవన్నీ? కాంట్రవర్సీలే తొక్కలేదు. మళ్ళీ ఏమన్నా అంటే వద్దులే. మన ట్రోఫీలు తెస్తారు, మాకు అనే ట్రోఫీలు. అది సరే. ఎక్కడాగో రాజస్థాన్ పాజిటివ్స్. పరాగ్ ఎక్సలెంట్ సీజను. ముందు 5 ఐపీఎల్ సీజన్లో ఎన్ని రన్స్ కొట్టాడో అన్నీ కలిపి ఈ సీజన్లో ఒక సీజన్లో కొట్టాడు పరాగ్. 5 50లు, ఒక 3-4 40లు, ఒక 2-3 మ్యాచ్ల్లో బ్యాటింగ్ ఆడడానికే ఛాన్స్ రాలేదు. సో కన్సిడర్ చేసుకుంటే ఎక్సలెంట్ సీజన్ అసలు, విత్ ఎక్సలెంట్ స్ట్రైక్ రేట్ అండ్ ఎక్సలెంట్ యావరేజ్. ఇంకా అది పోతే ఇంకా పాజిటివ్స్ ఏం లేవు ఇంకా రాజస్థాన్కి, అంతే. అదొకటే. ఆవేష్ ఖాన్ లేడా? ఆవేష్ ఖాన్ రిటైన్ చేసుకోవాలి అలా అని ఇప్పుడు తలకెక్కించుకుని నెక్స్ట్ ఇయర్ ఆప్షన్లో వదిలేసి మళ్ళీ కొనుక్కుంటారు. మామూలుగా సిరాజ్ వదిలేస్తే బాగుంటది. ఏంట్రా రిటెన్షన్ లో కోహ్లీ, విల్ జాక్స్, సిరాజు అంటారు చూడు. సిరాజ్ చూద్దాంలే, వాడు ఉండకూడదని అనుకుంటున్నాను. ఆర్సీబీరా నువ్వేం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు చెప్పు? ఆర్సీబీ నుంచి డూప్లెసిస్ రిటర్న్ చేయరా? చేయరు. డూప్లెసిస్ వదిలేస్తారు. కొత్త కెప్టెన్ వస్తాడు నెక్స్ట్ ఇయర్, మ్యాక్స్వెల్. మ్యాక్స్వెల్ మర్చిపోయా, సారీ. మ్యాక్స్వెల్
సరే ఇప్పుడు ఆర్సీ వరకు ఎందుకు, ఇప్పుడు ఎస్ఆర్హెచ్కి వద్దాం. ఫైనల్స్కి వెళ్ళిపోయారు. సరదాగా చోక్ చేయకుండా కప్ పట్టుకొస్తే బాగుంటుంది, కేకేఆర్కి లొంగిపోకుండా. కేకేఆర్ మరి స్ట్రాంగ్ ఉంది బ్రో. హైదరాబాదీ బిర్యానీ వర్సెస్ కోల్కతా బిర్యానీ. మనకు తెలుసు హైదరాబాదీ బిర్యానీ టాప్, కానీ కప్పు కొట్టి దాన్ని మళ్ళీ ప్రూవ్ చేయాల్సిన టైం వచ్చింది. అక్కడ ఉంది గంభీర్, అది ఇక్కడ ఉంది ఎక్కేస్తాడు. ఇక్కడ ఉంది సైలెన్సర్, సైలెంట్ చేసి పడేస్తాడు. చూద్దాం మరి ఏమైద్దో. అది కానీ గంభీర్ ప్యారలల్స్ చేస్తారు. అయినా Final- మీమ్స్ లో ఇది రాలేదేంటి, ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా కూడా ఆస్ట్రేలియా ఫస్ట్ ఓడిపోద్ది ఇండియాతో. ఇదిగో స్పెషల్ అది గెలిచిద్ది. స్పెషల్ పోస్టర్ ఫర్ ఫైనలిస్ట్స్. ఆ కప్ ఎవరిదో చూద్దాం. 73 మ్యాచ్లు, 60 రోజులు, మొత్తానికి తెరబడబోతుంది ఐపీఎల్కి. ఐపీఎల్ అయిపోతుంది. సృజన్, నీ ఒపీనియన్ చెప్పి ఎవరు గెలుస్తారు అనుకుంటున్నావు? ఆ? ఏకేఆర్ ఎస్ఆర్హెచ్? బిర్యానీ టీం గెలుస్తుంది. రెండు బిర్యానీ టీంలే. అదే కోల్కతా బిర్యానీ కూడా సూపర్ ఉంటది. ఏదోటి గెలిచిద్ది. మా సపోర్ట్ మాత్రం బత్తాయిస్కే. అవును, నువ్వు? నేను కోల్కతా సపోర్ట్ అండి. ఓకే. నజీర్తో కలిసి బ్లాక్ మ్యాజిక్ ప్లాన్ చేస్తున్నారంటగా. నజీర్ చూడు, మా చిన్న టీము పిల్ల టీం అని అంటాడు. అన్న గురించి స్ట్రాంగెస్ట్ బౌలింగ్ టీమ్ ఆలోచన టీం. సో ఎల్లుండో నా ప్రకారం మంచి హై స్కోరింగ్ గ్రౌండ్ ఉంటుంది. ఎలా అంటే ఫస్ట్ ఇన్నింగ్స్ 200, 210 వెళ్ళిపోద్ది స్కోరు, సెకండ్ ఇన్నింగ్స్ 120, 130కి రెస్ట్రిక్ట్ చేసి పడేస్తారు. అంటే ఏంది, వన్ సైడ్ అయిపోద్ది అంటున్నావా? నా ఎక్స్పెక్టేషన్ అదే. చూద్దాం. అదే అబ్జర్వ్ చేశారా మీరు, ఏంటి ఈ సీజన్ లో హైయెస్ట్ స్కోర్ వెళ్ళింది అసలు చాలా సార్లు 280, 250, 260 వెళ్ళినాయి, కానీ హైయెస్ట్ రన్ గెటర్ 741. అదే లాస్ట్ సీజన్స్ లో 8. ఎందుకంటే 280లో ఒకడు 150 కొట్టి మిగిలిన 30 కొట్టల, అందరూ 80 కొట్టారు. ఆ 741 కొట్టిన టీంని మోసుకుంటే వెళ్తున్నాడు, ప్రతి మ్యాచ్ 80, 90 కొట్టి మిగిలిన 20, 10 కొడుతుంటే. అది అక్కడ జరిగింది. ఆ 741 తర్వాత ఎవరు, పరాగ్ అంతే. పరాగ్ 590, 597, 598 అంతే. ఎందుకులే, నారాయణ వస్తాడు సెకండ్ ప్లేస్ బెంగేస్తాడు నెక్స్ట్ గేమ్ చూడు. నారాయణ ఈసారి ఎక్కడ లో కదా. నరైన్ 482లో ఉన్నాడు. సెకండ్ ప్లేస్ రుతురాజ్ 583. హెడ్ కూడా ఛాన్స్ ఉంది సెకండ్ ప్లేస్ రావడానికి, 533. ఫస్ట్ కి అయితే లేదుగా ఎవరికి. ఆరెంజ్ క్యాప్ కింగ్. హెడ్ 209 కొట్టాలి ఫస్ట్, ఆరెంజ్ క్యాప్ కొట్టాలంటే. మరి మామూలుగా ఉండదు మరి మా కింగ్ అంటే, అన్ని చేస్తాడు. కానీ ఆర్సీబీ డిజర్వ్ కాదు కోహ్లీకి. కానీ ఏం చేస్తాం, ఇంకా సపోర్ట్ చేయాలి తప్పదు. ఢిల్లీకి వచ్చి గెలిపించింది. ముంబైకి పంపించు కోహ్లీ. అది కోహ్లీ, రోహిత్ శర్మ ఆడుకుంటారు హార్దిక్ పాండ్యా కింద. కోహ్లీని వదులుకుంటే ఇంకా ఆర్సీబీ టీము పని అయిపోద్ది, ప్యాకప్ ఇంకా అది. సో మా వాళ్ళు చేయటమే తప్పు. లైక్ ఇప్పుడు గేల్ వదులుకొని అదో తప్పైంది, చాహల్ వదులుకొని అదో తప్పైంది. లంగా పనులన్నీ మా వాళ్ళే చేసింది, మేము చెప్పుకోలేక ఇవన్నీ ఉంటున్నాయి. కానీ చహల్ వదులుకోవాలి, నమ్మక ద్రోహం చేసిన చహల్కి. అదే ఏదో ఒకటి గేల్కైనా చెప్పారు అనుకుంటున్నారు. కొంతమందిని వదులుకోకూడదు అసలు. చాహల్ చాలా ఇంపార్టెంట్ ప్లేయర్ ఆర్సీబీకి, అలాంటిది వదులుకొని ఇవన్నీ పనికి మాలేసాలు రిటైన్ చేసుకుంటారు. బొహడాగాలం చేసుకుంటాం మేము. అనూజ్ రావత్ అలాంటి వాళ్ళు రిటైన్ చేసుకుంటారు. స్టార్టింగ్ లో ఆడాడు కదా, ఐపీఎల్ స్టార్టింగ్ లో ఆడాడు, గుర్తుందా? ఫస్ట్ మ్యాచ్ 49. ఆ తర్వాత మళ్ళీ కనపడలేదు బాబు. ఓకే, ఇంకా ఈ మ్యాచ్ డిస్కషన్ ఇక్కడ ఎండ్ చేద్దాం. లాస్ట్ వీడియో ఆఫ్ ఐపీఎల్ సిరీస్, మళ్ళీ కేకేఆర్ వర్సెస్ ఎస్ఆర్హెచ్ ఫైనల్ వీడియోతో కలుద్దాం. అప్పటి వరకు వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఎవరు గెలవాలనుకుంటున్నారో కింద కామెంట్ చేసి చెప్పండి. సో ఫైనల్స్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.